అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 11వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మిత్ర సహకారం లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దృఢమైనటువంటి మనసుతో అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి కలదు. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రారంభించేటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు అనుకూలంగా సాగున ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. విజయసిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలు చేకూరును. శక్తివంచన లేకుండా పనిచేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరు ఎటువంటి వారో జాగ్రత్త వహిస్తారు. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. ముఖ్య విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు
ప్రోత్సాహకాలు అందున నిరుద్యోగుల కలలు సాకారమవును. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన వ్యాపారంలో ఆటుపోట్లు తొలగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొని సమాజంలో కీర్తిని గడిస్తారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలను అనుకూలంగా మార్చుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.